హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు 5వ శ్లోకంలోకి వెళ్దాం భగవద్గీతలోంది. వెళ్ళే ముందు ఒక చిన్న విషయం. ఒక వ్యక్తి బలం ఎంత ఉన్నా సరే ఒంటరిగా యుద్ధం గెలవలేడు. కానీ అతని వెనక బలమైన కానీ సపోర్ట్ ఉందనుకోండి, అప్పుడు పరిస్థితి కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సేమ్ కురుక్షేత్ర యుద్ధ భూమిలో కూడా దుర్యోధనుడు ఇదే గమనిస్తున్నాడు. గత శ్లోకంలో, ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పాను నేను? దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్న కొంతమంది మహారాజుల కోసం చెప్పారు. ఎవరితో? ద్రోణాచార్యుడితో. అక్కడితో ఆగలేదు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా మరి కొంతమంది శక్తివంతమైన రాజులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాడు ద్రోణాచార్యుడితో. ఇప్పుడు శ్లోకం యొక్క అర్థం: దృష్టకేతుడు, చకితానుడు, వీరవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సౌభ్యుడు, వీరందరూ గొప్ప రాజులు, సూర్యులు ఉన్నారు అనేసి దుర్యోధనుడు క్లియర్గా స్పష్టంగా ద్రోణాచార్యులతో చెప్తున్నారు. అంటే పాండవుల సైన్యం ఎంత విస్తృతమైంది అనేది తెలియపరుస్తూ, ఓన్లీ ఇది ఒక 5గురి యొక్క సోదరుల బలం కాదు, ఇంకా ఉన్నది అన్న విషయాన్ని ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. ఇక్కడతో ఈ 5వ శ్లోకం యొక్క అర్థం అయిపోయింది. కానీ ఇందులో మనం కొంతమంది పేర్లు వాడాం కదా, ఆ పేర్ల యొక్క జస్ట్ మీకు చిన్న చిన్న బ్రీఫ్ ఇస్తాను, మరీ ఎక్కువగా కాకుండా. దృష్టకేతుడు అంటే అతను చెది దేశపు రాజు అయిన. అలాగే చకితానుడు కూడా యాదవ వీరుడు ఆయన. నెక్స్ట్ కాశీరాజు, ఆయన కూడా కాశీ దేశపు రాజు అయిన. ఆయనతో పాటుగా ఇంకా పురుజిత్తు అండ్ కుంతిభోజుడు ఉన్నారు కదా, వాళ్ళు కుంతీదేవి వంశానికి చెందినవారు. అలాగే సౌభ్యుడు అనేసి ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా గొప్ప రాజులు, చాలా ధర్మపరుడు, అందరూ కూడా గౌరవంగా ఉండే అతను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక విషయం చెప్తుంది ఏంటంటే, పాండవులకి రాజ్యాల యొక్క మద్దతు కూడా ఉందనేసి. దీంతో పాటుగా మనం ఒక డెప్త్ వెళ్ళి ఆలోచిస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ ఒకటి ఉన్నాయి. అదేంటంటే, ఎప్పుడైనా విజయం సాధించాలంటే ఒక ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్తో సాధ్యం కాదు అది. దానికి కంప్లీట్గా అందరి యొక్క మద్దతు కూడా ఉండాలి. పాండవుల యొక్క బలం ఏంటో చెప్పమంటారా? ఆయుధాలు కాదు, వారి యొక్క రిలేషన్స్. అంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయన్న ఉద్దేశాన్ని దుర్యోధనుడు గమనిస్తూ ద్రోణాచార్యుల వారికి చెప్తున్నాడు. ఇదే మన లైఫ్లో కానీ బిజినెస్లో కానీ కనెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. మనం ఇప్పుడు కూడా ఒంటరిగా ఎదగాలనుకుంటే అది లిమిటెడే, కొంతవరకే ఎదగలం. కానీ అదే కనుక మన వెనక ఒక మంచి టీం కానీ ఒక బలమైన నెట్వర్క్ కానీ ఉందనుకో, మనల్ని నమ్మే కొంతమంది ఫాలోవర్స్ కూడా ఉంటే, మనం ఎదుగుదాం అనుకున్నది, మనం రీచ్ అవుదాం అనుకున్న గోల్ చాలా వేగంగా రీచ్ అవ్వగలుగుతాం. దీన్నే స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఈక్వల్ టు లాంగ్ టర్మ్ సక్సెస్ అంటారు. అంటే నిజంగా మనకు కనుక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే మాత్రం అది లాంగ్ టర్మ్ సక్సెస్కి దోహదపడుతుందనేసి. ఈరోజు శ్లోకంలో మనం చెప్తుంది ఏంటంటే, ఒంటరిగా గెలవడం కష్టం, కలిసికట్టుగా గెలవడం సులభం. అల్టిమేట్గా ఒంటరిగా గెలవడం కష్టం, కలిసికట్టుగా గెలవడం ఈజీ అనేసి మనకి అల్టిమేట్గా చెప్తుంది ఈ 5వ శ్లోకం. అందరికీ నేను చెప్పింది అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.